ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత రామ్మూర్తి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్న జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే చూపెడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు ఈ విషయంలో? అంటే నాకు తెలిసినంత వరకు కొన్ని ఫేక్ ఎగ్జిట్ పోల్సే అనుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది డబ్బులు ఇచ్చి చేయించుకున్నాయి అనుకోవాలి. కానీ ఎందుకంటే మేము అక్కడ పనిచేసిన వారిగా, వాళ్ళ యొక్క మనసు తెలిసిన వారిగా కొంతమంది భయపడి చెప్పలేదు. వాస్తవానికి అక్కడ ఉన్న రౌడీయిజం, గుండాయిజం వల్ల మా పేరు చెప్పి మేము చెప్తే ఏమవుతుందో అని కారుకు ఓటేసి కూడా మేము చేతికి వేసినామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము గమనించడం కూడా. కాబట్టి 100కు 100% బోరబండ డివిజన్లో నేను పనిచేశాను. దాదాపు 42 రోజులు పనిచేసాము. 100కు 100% అక్కడ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా సరే, ఫేక్ ఓట్లు లేకపోతే దొంగ ఓట్లు, రిగ్గింగ్ లాంటి కొన్ని చేయాలని ప్రయత్నం చేశారు. మా దగ్గర మేము అయితే క్లియర్గా అడ్డుకున్నాం. ఒకవేళ జరిగినా కానీ వాళ్ళు గెలవరు, గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే. ఓట్లకు నోట్లు వంచిరని విస్తృతంగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితి మీరు చూసిరు ఎక్కడ? నేనే స్వయంగా, నేను లలితారెడ్డి గారని మన అడ్వకేట్ గారు ఉంటారు, స్వయంగా మేమే పట్టుకున్నాం. ₹1,00,000 పట్టుకున్నాం. కాంగ్రెస్ నాయకుడు చేతిలో నుంచి గుంజుకోపోతే ఆయన ఒక ఫ్లోర్లో వేశాడు. ఆ ఫ్లోర్లకు పోయి తెచ్చాము, తీసుకొని పోయినాం. పైసలు పట్టుకున్నామని పోలీసులకు చెప్పినా వాళ్ళు కనీసం వచ్చి కేసు బుక్ చేసే పరిస్థితి లేదు. ఆ పైసలు, ఆ డబ్బులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి పోయినాం. గంటల తరబడి అక్కడ ఉన్నవారు తప్ప కేసు బుక్ చేసే పరిస్థితి. అంటే పోలీసులు వన్ సైడ్గా ప్రభుత్వానికి తొత్తులుగా, ప్రభుత్వానికి నిజంగా వాళ్ళ కార్యకర్తలాగా పోలీసులు పనిచేయడం నిజంగా శోచనీయం. ఇలాంటి పద్ధతి మంచిది కాదని ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థ కూడా ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఉద్యమకారుడిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఎవరు చేసినా మంచి పద్ధతి కాదు. లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన వాళ్ళే వాళ్ళకు తొత్తులుగా మారితే, రౌడీలకు తొత్తులుగా మారితే ఈ రాష్ట్రం ఏమైపోవాలా, హైదరాబాద్ ఏమైపోవాలా, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఏమైపోవాలనేది నా బాధ. కాబట్టి నేను ఒక జూబ్లీహిల్స్లో ఉంటున్న వ్యక్తిగా నాకు కూడా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క పద్ధతి మార్చుకోండి. రౌడీలతో, గూండాలతో బెదిరించి భయపెట్టి మేము ఏదో సాధిస్తామంటే మాత్రం అది కొంతకాలమే ఉంటుంది, అది పూర్తి కాలం ఉండదు. అది మీ యొక్క వినాశనానికి దారితీస్తుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొదట్లో చెప్పిండు, కేవలం 20 లక్షల వరకు మేము ఖర్చు చేస్తూ ఉన్నాం, ప్రజలంతా మా వైపే ఉన్నారు, మేము డబ్బులు ఖర్చు ఎక్కడ కూడా చేయట్లేదని చెప్పిండు. ఈ నేపథ్యంలో మీరంతా కూడా ఓట్లకు నోట్లు వంచిరని విస్తృతంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటే? ఆరోపణ కాదు. ఒక దగ్గర 3,000 పంచారు, ఒక దగ్గర 5,000 పంచారు, ఒక దగ్గర 2,500 పట్టు చీర పెట్టారు. తర్వాత అందరికీ, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, ఎవరికి పడితే వాళ్ళకు దొరికిన వాళ్ళకల్లా దొరికినట్టు ఇచ్చలు విడిగా డబ్బున్నది, అధికారం ఉన్నది అనే ఒక మదంతో మొత్తం కబ్జా చేసిన ఇండ్లు, కబ్జా చేసిన భూములతో వచ్చిన డబ్బులు అవి. ఆయన సొంత డబ్బులు కావు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారు. దానికి తోడు అండగా ఉన్నది ఒక దొంగ, ఆ దొంగ ఇచ్చిన డబ్బులు. ఇవి రెండు కలిపి ఇష్టం వచ్చినట్టు పెట్టారు. అయినా ప్రజల గుండెల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు ఎన్ని పనులు చేశారో మేము ప్రజలకు వివరించాము. ఖచ్చితంగా మాగంటి సునీత గోపీనాథ్ గారు 100% గెలుస్తారనే ఒక ఆశాభావం మాకున్నది. ఈసీని కలిసిరా, కాంప్లైంట్ చేసిరా? మీరు ఇంత ఘాతకం జరిగిందని ఏమన్నా కలిసే ప్రయత్నం చేసి? ఖచ్చితంగా మా నాయకులు అందరూ కూడా కలిశారు. వీసీకి కలిశాను, ఎస్పీకి కలిసాము, అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి కలిసాము. ఇన్ని ఫేక్ ఓట్లు ఉన్నాయి, ఇగో ఇంతమంది విచ్చలవిడిగా ఉన్నారు, ఇగో ఇంతమంది అవుటర్స్ కూడా వచ్చి ఉన్నారు, ఇంతమంది మినిస్టర్లు, దాదాపు క్యాబినెట్ మొత్తం మినిస్టర్లు. ఈ భారతదేశ చరిత్రలో ఒక ఉప ఎన్నిక కోసం ఒక ముఖ్యమంత్రి 7 సార్లు రావడం ఇది భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి. అయినా కానీ ప్రజలు అంటే భయపెట్టారు, ప్రజల్ని భయపెట్టారు. కొంతమంది ఓటింగ్కు తగ్గడానికి గల కారణం కూడా ఆ ప్రజలు భయపడిపోతారని క్లారిఫికేషన్ అయ్యి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరంతా కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. మేము ఓడిపోతామా గెలుస్తామా అనేది కాదు, జరిగిన పద్ధతి చెప్తున్నా. మేము ఖచ్చితంగా గెలుస్తాం, 100కు 100% చెప్తాం. కానీ జరిగిన పద్ధతి చెప్పాల్సిన విషయాలు తెలియజేయాల్సిన బాధ్యత. ఎందుకంటే మేము అక్కడ ఉన్నాం కాబట్టి, లైవ్లో ఉన్నాం కాబట్టి. అక్కడ జరిగిన అరాచకాలు అంతా వింత కాదు కదా. ఎక్కడెక్కడ వాళ్ళను చోటమోట గుండాగాలని, మన ఏమంటారు గుట్కా ప్యాకెట్ల వాళ్ళని, గంజాయి వాళ్ళని తయారు చేసి చిన్న చిన్న పోరగాళ్ళని మొత్తం 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపు వాళ్ళని మొత్తం బయట నుంచి తీసుకొని వచ్చి ప్రజల మీద రుద్ది బెదిరించాలని చూసి, అందుకనే ఓటు కూడా శాతం తగ్గింది. ఇంకా పెరగాల్సింది. ఎందుకంటే మేము ప్రతి పర్సన్ని కలిసాము. మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి పర్సన్ని కలిసి ఓటుకు రావాలని రిక్వెస్ట్ చేశాం.
అంత మాత్రం అంత వచ్చింది, లేకపోతే వీళ్ళే బెదిరి సైలెంట్గా ఉన్నటువంటి మాగంటి సునీత ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆమె నిజస్వరూపం చూపెట్టింది, డ్రామాకు తెరలేపింది అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అరే ఒక భర్త చనిపోయి పుట్టడి దుఃఖంలో ఉన్న వారి సతీమణి 3 పిల్లలతోటి రోడ్డు మీద పడి కొంగు చాపి ఓట్లు అడిగితే భర్తను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెడితే దాన్ని కూడా రాజకీయం చేసేది విధానాన్ని నిజంగా సిగ్గుచేటు. కాంగ్రెస్ ఎందుకు ఇంత దురాఘాతానికి పాల్పడుతుందో అర్థం కావటం లేదు, వాళ్ళకి ఎందుకు ఆ ప్రెస్టేషన్లో ఉన్నారో అర్థం కావటం లేదు. కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నీకు ఒక పదవి వచ్చింది, ఆ పదవిని మంచి పద్ధతిలో వినియోగించండి. ఇలా అరాచకాలు సృష్టిస్తాం, ఇలా భయపెడతాం, ఇలా ఏదైనా సాధిస్తాం, డబ్బుతో కొడతాం, అధికారం ఉన్నది, పోలీసులను అడ్డు పెట్టుకొని అందరినీ అడ్డుకుంటాం అంటే నీ చీటు పర్మనెంట్ ఏం కాదు. ఎంతోమందిని చూసినాం మేము, నీలాంటి వాళ్ళు కూడా త్వరలోనే గాలి కొట్టబోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి జాగ్రత్త చెప్పండి, ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు మీకు కనబడ్డాయి అక్కడ? మాకు తెలిసినంత వరకు బోరబండ డివిజన్లో దాదాపు 5-6 వేల మెజార్టీ మేము బోరబండలో చూపెడతాము. కావాలంటే మీరు రేపు కౌంటింగ్ టైంలో కూడా చూస్తాం. మిగతా డివిజన్లు కూడా చాలా బాగున్నాయి. కొంతమంది ఇక కాంగ్రెస్ గెలుస్తుంది, డబ్బులకు ఆశపడ్డారు. ప్రజలేమి పిచ్చోళ్ళు గారండి. అక్కడ గోపీనాథ్ గారు చేసిన పనులు ఉన్నాయి, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఉన్నది, మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, మేము ఇచ్చిన షాదీ ముబారక్ ఉన్నది, మేము ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఉన్నది, మేము ఇచ్చిన పెన్షన్ ఉన్నది. కాబట్టి మాకు అందరూ కూడా చాలా బాగా సహకరించారు. ఒకవేళ భయపడి ఏదన్నా ఎగ్జిట్ పోల్లో తప్పు చెప్పి ఉండొచ్చు. కాబట్టి మాకైతే ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ జెండా, గులాబీ జెండా ఆ జూబ్లీహిల్స్ గడ్డ మీద మరొకసారి 4వ సారి ఎగిరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.